నమ్మినా నేను ప్రకటిస్తున్న యేసయ్య మాట నీవు నమ్మితే పండక్కర్లా దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆదరించే దేవుడు, వాదార్చే దేవుడు, నెమ్మదిచ్చే దేవుడు, స్వస్థతిచ్చే దేవుడు, కృపించే దేవుడు. మన ధ్యానం కొరకై మత్తయి శుభవార్త Gospel of Matthew chapter 10. Gospel of Matthew chapter 10 verse 30. 10వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుకుందాం. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఆమెన్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ దిన వాగ్దానం దేవుడు మనకిస్తున్నది, మీరు అనేకుల కంటే కూడా శ్రేష్ఠులు. ఆమెన్. దేవునికి స్తోత్రం. ఆమెన్. హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలో ఉండి భయపడ్డా, నువ్వు ఏ స్థితిలో ఆందోళన పడుతున్నా, దేని గురించో ఆలోచిస్తూ కలవరపడుతున్నా, దేని గురించో ఆలోచిస్తూ ఇబ్బందులకు గురైనా, దేవుడు అంటున్నాడు మీరు భయపడకుడి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతను భరించితివే. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతను భరించితివే. హల్లెలూయా. ఎవరట ఆయన? పక్షిరాజు. మన బాధ్యతను భరించు దేవుడు. ఈ దినము నా దేవుడు నీకు ఇస్తున్న భయపడొద్దు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎంత ప్రేమ కలిగినోడు, ఎంత దయ కలిగినోడు, ఆయన మన గురించి ఎంతగా శ్రద్ధ తీసుకుంటున్నాడు అని అంటే ఈ వాక్యాన్ని మనం చదివితే అర్థమవుతుంది. ప్రియులారా, నీ తల్లి నిన్ను మర్చిపోతుంది, నీ బంధువులు నిన్ను మర్చిపోవచ్చు, నీ ఆత్మీయులు నిన్ను మర్చిపోవచ్చు, నీ స్నేహితులు నిన్ను మర్చిపోవచ్చు, కానీ దేవుడు నిన్ను మర్చిపోడు. స్తోత్రం. హల్లెలూయా. అప్పుడప్పుడు మనం అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు కొంచెం తలక నూనె పెట్టమ్మంటాం. మీరు పెట్టించుకుంటారు లేదు, కానీ నాకైతే అలవాటు ఉంది అది. మీరు కూడా పెట్టించుకుంటారులేండి. కొంచెం మాలిష్ చేయించుకొని మంచి మర్దన చేయించుకుంటూ ఉంటాం, కొంచెం రిలీఫ్ అవుతుంది అని. ఎన్నోసార్లు మన కుటుంబంలో మనోళ్ళు చేసి ఉంటారు, ఇట్టా 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 అని ఉంటారు. ఊరికి అంటేనే తప్ప లెక్కేసిన వాళ్ళు కాదు కదా. అవి ఎన్ని ఉంటాయో కూడా తెలీదు, ఎలా ఉంటాయో కూడా తెలీదు. కానీ దేవుడు అంటాడు, ఆయన చూడండి చిన్న వెంట్రుకను కూడా కౌంట్ చేస్తున్నాడు. ఆయన ప్రతి దాన్ని కూడా ఆయన లెక్కించాడు. దీనినే లెక్కించగలిగినటువంటి వ్యక్తి ఆయన. వీటిని లెక్కించగలిగినప్పుడు నీ అవసరత ఏంటో, నీ స్థితి ఏంటో, నీ పరిస్థితి ఏమిటో, నీ యొక్క జీవితం ఏమిటో ఆయనకి తెలియదా? తెలుసు ఆయనకి.
అందుకే ఇవన్నీ కూడా లెక్కించబడ్డాయి. కాబట్టి నీవు భయపడొద్దు దేని గురించి. ఆమేన్. వీటిని లెక్కించగలిగినటువంటి దేవుడు, దేవునికి స్తోత్రం కలిగినాక నీ పరిస్థితి ఏదైనా కూడా మార్చగలిగినటువంటి వాడు ఆయన. అంత జ్ఞానం కలిగిన దేవుడు ఆయన, అంత సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన. ఎన్ని ఓడుతున్నాయో ఎన్ని పుడుతున్నాయో మనకు తెలియదు. ఆయన సమస్తమును ఎరిగినటువంటి దేవుడు. ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆయన జ్ఞానమై ఉన్నాడు. ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో ప్రియ దేవుని యొక్క సంగమా బిడ్డలారా, మన యొక్క ప్రతి పరిస్థితిని ఎరిగిన దేవుడు, అన్నిటిలో కూడా శ్రేష్ఠులుగా చేసుకున్న దేవుడు అంటున్న మాట, మీ తల వెంట్రుకలను లెక్కించాను కాబట్టి, మీ గురించి నేను లెక్కించాను కాబట్టి మీరు భయపడొద్దు దేని గురించి. దేవునికి స్తోత్రం. ధైర్యాన్నిస్తూ అభయాన్నిస్తూ నీ పరిస్థితిని మార్చడానికి, నీ కుటుంబాన్ని కట్టడానికి, నీ జీవితాన్ని ఆశీర్వాదకరముగా చేయడానికి, నీ బ్రతుకులో ఆశీర్వాదాన్ని తీసుకురావడానికి అభయాన్ని ఇస్తున్నటువంటి దేవుడు, నేను ప్రకటిస్తున్నటువంటి యేసునాథుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేనిలో మనం భయపడుతూ ఉంటే ఆయన అభయాన్ని ఇస్తూ ఉన్నాడో, ఏ విషయాల్లో మనం ఆందోళన పడుతుంటే మనకి ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడో, ఆదరణిస్తూ ఉన్నాడో, లేకపోతే మన జీవితాల్లో ఆయన ఆశీర్వాదకరంగా చేస్తూ ఉన్నాడో, కొద్ది నిమిషాలు వాక్యంలో నుండి మనం తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొద్ది నిమిషాలు ప్రియులారా ఈ మాటలు మనము చాలా జాగ్రత్తగా విని దైవాశీర్వాదాలు పొందుదాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు రండి నాతో పాటుగా ఆదికాండం 26వ అధ్యాయం 24వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. 26వ అధ్యాయం బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 26 వర్స్ 24 చదవండి. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసేదనని చెప్పెను. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చక్కని మాటను ఇస్సాకుతో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇస్సాకు పరిస్థితి ఏంటంటే, తల్లిని ఎప్పుడో కోల్పోయాడు, తండ్రిని కూడా కోల్పోయాడు, కరువు ప్రాంతానికి వచ్చాడు. వచ్చిన ప్రాంతమైనా ఏదో ఆదరించిందా, ఓదార్చిందా, ఆయనతో సఖ్యంగా ఉన్నదా అంటే అది కూడా లేదు. గెరారు ప్రాంతం, అక్కడంతా తగాదోళ్ళు, ఆక్రమించుకునేవాళ్ళు, అన్యాయస్తులు, ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన మానసికంగా వేధిస్తున్నటువంటి వారే. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఏమనకపోయినా కానీ ఒక మంచి మాట అంటే మాత్రం చాలా సంతోషం కదా. నువ్వు పెట్టినా పెట్టకపోయినా, నువ్వు ఇచ్చినా ఇచ్చకపోయినా ఒక మంచి మాట అన్నావు అనుకో, అది వాడు గొప్ప బలం. ఈడ అట్టటోళ్ళు కాదు వీళ్ళు. ఏదైనా చేస్తే గుంజుకుంటున్నారు, ఏదైనా చేస్తే లాగేసుకుంటారు. అలాంటి ప్రాంతంలో, అలాంటి స్థలంలో, అలాంటి మనుషుల మధ్య జీవించవలసినటువంటి పరిస్థితి ఇస్సాకు కుటుంబానికి ఏర్పడింది. ఇస్సాకు పరిస్థితి బాధాకరముగా ఉన్నాడు, వేదనకరముగా ఉన్నాడు, దుఃఖకరముగా ఉన్నాడు. అతను ఏది తలపెట్టినా సమృద్ధిగా ఉన్నది, నూరంతలుగా ఫలిస్తుంది. కానీ ఆయన ఉండడానికి, జీవించడానికి మాత్రం, ఆయన నివాసముగా ఉండడానికి పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నాయి. అలాంటి సమయంలో దేవుని స్తోత్రం, దేవుని ఓదార్పు ఇస్సాకు అవసరమైంది. ఆమేన్. లోకములో ఈ దినమున మనుషుడికి ఏది కొదవలేదు. అన్నిటిలో కూడా సమృద్ధిగా, అన్నిలో సంతృప్తిగా, ప్రతి దానిలో సంపాదిస్తూ, ప్రతిదీ ఆశీర్వాదకరముగా ఉంటూ, ఎక్కడికి వెళ్ళినా విజయాన్ని సాధిస్తూ ఉన్నారు. కానీ హృదయంలో ఉన్నటువంటి నెమ్మది లేని పరిస్థితికి ఎవరూ కూడా ఆదరించని పరిస్థితి కనబడుతుంది. ఆమేన్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. గెరారు ప్రాంతంలో పరిశీలన చేస్తే దేవుని స్తోత్రం కలిగిన గాక మొదటి బావి తవ్వాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. అక్కడ గెరారు కాపరులు ఇస్సాకు కాపరులు ఏమాడాడు? జగడమాడాడు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత దేవుని నామానికి మహిమ కలుగును గాక మరొక చోట బావిని త్రవ్వాడు. దేవుని స్తోత్రం. అక్కడ కూడా వారు వచ్చి దానిని కూడా తీసుకున్నారు. దేవునికి స్తోత్రం. ఇలాగూ వెళ్ళిన ప్రతి స్థలంలో దేవుని స్తోత్రం అతడు ఎంతగానో ఇబ్బంది పడుతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మధ్యాహ్న కాల సమయంలో నా జీవితంలో కూడా సమృద్ధిని కలిగి ఉన్నా సంతృప్తి లేని జీవితం, సమృద్ధిని కలిగి ఉన్నా సంతోషం లేని జీవితం, సమృద్ధిని కలిగి ఉన్నా ఆదరణ లేని జీవితం, సమృద్ధిని కలిగి ఉన్నా స్వస్థత లేని జీవితం ఒకవేళ నీవు కలిగి ఉంటే, ఇదిగో ఈ మధ్యాహ్నం దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటి అనంటే, దేవుడైన నేను నీకు తోడుగా ఉన్నాను, దేవుడైన నేను నీకు తోడుగా ఉన్నాను, దేవుడైన నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడకుమో. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భయపడనక్కర్లా. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆదరించే దేవుడు, ఓదార్చే దేవుడు, నెమ్మదిచ్చే దేవుడు, స్వస్థత ఇచ్చే దేవుడు, కృపిచ్చే దేవుడు నీ దేవుడై ఉన్నాడు. ఆమేన్. కారణం ఏంటంటే నీ ప్రతి పరిస్థితిని ఆయన లెక్కించి ఉన్నాడు. కాలములు సమయములు ఆయన స్వాధీనంలో ఉన్నాయి అని ఎరిగినటువంటి ఇస్సాకు పరిస్థితిని బట్టి భయపడ్డంలా, వాళ్ళు ఎన్నన్నా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని ఆటంకాలు వచ్చినా వాటన్నిటిని కూడా దాటుకుంటూ నెమ్మదిగానే వెళ్ళిపోతున్నాడు. ఆమేన్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచి బలం ఉంది, పోరాడగలిగిన శక్తి ఉంది, చేయగలిగిన సామర్థ్యం ఉంది, దేనిలో చేయబెట్టినా నూరంతల ఆశీర్వాదం ఉంది. అయినా కూడా దేవుని స్తోత్రం జగడమాడడం లేదు. అయినా కూడా దేవుని స్తోత్రం కలిగిన గాక ఏ మాత్రము కూడా తన జీవితంలో దాన్ని బట్టి దేవుని స్తోత్రం కలిగిన గాక వ్యతిరేక భావాన్ని దేవుని మీద కనపరచడం లేదు. దేవుని మీద ప్రేమతో, దేవుని మీద నమ్మకంతో అలా ముందుకు వెళుతూ ఉండగా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆమేన్. హల్లెలూయా. తండ్రిని ప్రేమించిన దేవుడు నమ్మదగిన వాడు. తండ్రి ఎడల వాగ్దానం చేసిన దేవుడు ప్రత్యక్షమై అంటున్న మాట. ఆమేన్. చదవండి మాట. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును. మర్చిపోయాడు వాగ్దానం. సోదరుని చెప్పండి. హల్లెలూయా. మర్చిపోయాడు వాగ్దానం. మర్చిపోలా. నేను నీకు తోడై ఉన్నాను, భయపడుకో, నా దాసుడైన అబ్రహామును బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఆయన జీవించిన విధానమును బట్టి, ఆయన జీవించిన జీవితమును బట్టి, ఆయన పట్ల చేసిన వాగ్దానమును బట్టి ఇదిగో నీ కుటుంబాన్ని నేను ఆశీర్వదించబోతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ సంతానాన్ని ఆశీర్వదించబోతున్నాను. నీకున్న ప్రతి దానిని దీవించబోతున్నాను. నీకున్న పరిస్థితులన్నిటిని కూడా మార్చబోతూ ఉన్నాను. నమ్మితే స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నమ్ము. ఈ దినమున దేవునికి స్తోత్రం. నీ దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు నీ సంతానాన్ని ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు. దేవుడు నీ పట్ల చేసిన వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నాడు. భయపడుకో. దేవుని స్తోత్రం. దేవుని మీద నిశ్చయముతో దేవుని కొరకు ముందుకు సాగు. ఆమేన్. భయపడితే అందరూ భయపడుతూనే ఉంటారు కదా. స్తోత్రం. హల్లెలూయా. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. దేవునికి స్తోత్రం. ఒక్కసారి దేవుని మీద ఆధారపడి చూడు. ఒక్కసారి దేవుని యొక్క విశ్వాసమును బలముగా విశ్వసించి చూడు. గొప్ప కార్యాలు చూస్తావు. దేవుని స్తోత్రం. అందుకంటాడు హెబ్రీ పత్రికకారుడు 11వ అధ్యాయంలో మనం చదివితే ప్రియులారా, దేవుని యొక్క లేఖనములో దేవుడు స్పష్టంగా రాస్తున్నాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. దేవుని స్తోత్రం కలిగిన విశ్వాసం అన్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమై ఉన్నవనుటకు రుజువునై ఉన్నదే. ఆమేన్. నువ్వేది పొందాలనుకుంటున్నావో, ఏది కావాలనుకుంటున్నావో, ఏది అనుభవించాలనుకుంటున్నావో, ఏది నీ జీవితంలో రావాలని కోరుకుంటున్నావో, దేవునికి స్తోత్రం, అది దేవుడు తప్పకుండా రుజువుపరిచే సమయం ఆసన్నమైంది. ఆమేన్. కష్టాలకు భయపడలా,
ఒత్తిళ్లకు భయపడలా, ఇబ్బందులకు భయపడలా, శ్రమకు భయపడలా. ఆమేన్. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏమాత్రం అధైర్యపడకుండా, ఏమాత్రం కూడా కలత పడకుండా, ఏమాత్రం కూడా ఇబ్బంది పడకుండా. ఆమేన్. ఇస్సాకు ముందుకు వెళుతూనే ఉన్నాడు, ముందుకి వెళుతూనే ఉన్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఆటంకాలు వచ్చినాయని, ఇబ్బందులు వచ్చినాయని, కలవరం వచ్చిందని, కన్నీరు వచ్చిందని, కొరత వచ్చిందని, దేవుని స్తోత్రం, 1 by 1, ఒకరి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, దేవుని స్తోత్రం, శ్రమ, నింద, అవమానం కలుగుతున్నప్పటికీ కూడా విశ్వాసమును వదిలిపెట్టాల. ఆమేన్. హల్లెలూయా. యోబు గారి జీవితం కూడా అదే కదా. ఒకడు వచ్చాడు, దేవుని స్తోత్రం, మన అన్ని తీసుకొని పోయారు సార్ అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. 14వ వచనంలో దేవుని స్తోత్రం, ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటిని సమీపం వేయుచుండగా షేబాయిలు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయారంట. ఒరే గాడిదలు పోయినాయి, ఎద్దులు పోయినాయి అని చెప్పేసి బాధపడే సమయంలో ఇంకోడు వచ్చాడు. 15వ వచనం, ఖడ్గంతో పని వారిని హతం చేసిరని చెప్పాడు. ఇంకోడు వచ్చాడు, దేవుని స్తోత్రం కలిగినాక అతడు ఇంకను మాట్లాడుచుడుగా మరొకడు వచ్చి దేవుని ఆజ్ఞ ఆకాశం నుండి పడి గొర్రెలు పనివారిని రగలబెట్టేసిరే అని చెప్పాడు. 17వ వచనం, అతడు ఇంకను మాట్లాడుచుడు మరొకడు వచ్చి కల్దీలు 3 సమూహములుగా వచ్చి ఒంటిల మీద పడి వాటిని కూడా కాజేశారని చెప్పాడు, చంపేశారని చెప్పాడు. మాట్లాడుచుండగా ఇంకోడు వచ్చాడు, ఏమన్నాడు, నీ కొడుకులు మొత్తం చచ్చిపోయారని చెప్పాడు. ఒకటి పోతే ఒకటి. సరేలే, ఎద్దులు గాడిదలు పోయినాయి కదా, కనీసం దేవుని స్తోత్రం కలిగిన గాక ఒంటిలన్న ఉన్నాయిలే, గొర్రెలన్న ఉన్నాయిలే అనుకున్నాడు. చెప్పేలోపు ఇంకోటి వచ్చి మళ్ళీ చెప్పాడు. 1 by 1 బాధ, వేదన. కానీ భయపడ్డా? చెప్పరేమండి, మీరు నాకు అలాంటి చూస్తే నా భయం అవుతుంది. చెప్పండి, కొంచెం భయపడ్డారా లేదా? భయపడలా. ఏమన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, దేవుని స్తోత్రం కలిగినాక సమస్తం యెహోవా నామము స్తుతి కలుగునుగాక. శ్రేష్టమైన ఇచ్చే దేవుడు ఆయన. ఒకవేళ నీకున్న పరిస్థితి ఇబ్బందికరంగా, అవమానకరంగా, వేదనకరంగా, నిందకరంగా, శోధనకరంగా ఉన్నప్పటికీ కూడా ఆ శోధనలన్నిటి తొలగించి శ్రేష్టమైన ఈవెన్ దేవుడు నీకు ఇస్తాడు. ఎందుకంటే వీటన్నిటిని లెక్కించిన దేవుడు ఆయన. ప్రతి పరిస్థితిని, నీ యొక్క జీవితం, నీ యొక్క అవయములు, ప్రతి దానిని కూడా ఆయన ఎరిగిన దేవుడు. నువ్వు పిండముగా రూపించబడక మునిపే నీ యొక్క నిర్మాణాన్ని ఎరిగినటువంటి దేవుడు ఆయన. ఎక్కడ, ఎప్పుడు, ఏ రీతిగా ఆయన మార్చాలో, చేయాలో, రూపొందించాలో, ఆశీర్వదించాలో ఎరిగినటువంటి దేవుడు. విడిచిపెట్టే దేవుడు కాదు. ఆమేన్. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ఇస్సాకుతో దేవుడు అంటున్న మాట, భయపడొద్దు. నీవు భయపడుతున్నావేమో, ఇదిగో నేనున్నాను, నీ తండ్రికి వాగ్దానం చేసిన దేవుడు, ఇదిగో నేనున్నాను, విశ్వాసంతో నడిచిన నీ తండ్రి పట్ల ఉన్నటువంటి దేవుణ్ణి నేనున్నాను, నేను ఆశీర్వదిస్తా తప్పకుండా. ఆమేన్. ఇక్కడ ఎన్నో కార్యాలు జరిగినాయి, దేవుని స్తోత్రం. ఆమేన్. పెళ్ళిళ్ళు కావట్లేదంటే పెళ్ళిళ్ళైంది, సంతానం లేదంటే సంతానం వచ్చింది, మగ పిల్లోళ్ళే కావాలంటే మగ పిల్లోళ్ళే పుట్టారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నమ్మదగిన దేవుడు ఆయన, దేవుని స్తోత్రం. మీ అందరు చిన్నపిల్లలే. సాటర్డే ప్రేయర్, ఆల్ నైట్ ప్రేయర్లో దేవుని స్తోత్రం. వీళ్ళందరికీ తెల్లారుజాములు 5 దాకా ప్రార్థన చేసేవాళ్ళం, దేవుని స్తోత్రం. ఇప్పుడంటే లాక్డౌన్ వచ్చి ఆగింది, కానీ దేవుని స్తోత్రం అప్పుడు జరిగాయి. ఆమేన్. హల్లెలూయా. అప్పుడంటే ఎప్పుడో కాదు, 6 నెలల క్రితమే. మళ్ళీ ఇప్పుడో అనుకునేది. దేవుని స్తోత్రం కలిగిన గాక. గొప్ప కార్యాలు చేశాడు దేవుడు, దేవుని స్తోత్రం. మనం ఏ విషయం గురించి భయపడ్డా కూడా ఆ భయం మన ఇంకనూ భయభీతులుగా చేస్తుంది. మన దేవుడు గొప్పవాడు, గొప్ప కార్యాలు చేయవాడు ఆయన. అందుకే మీరు శ్రేష్ఠులు అన్నిటికన్నా కూడా. ఎందుకు శ్రేష్ఠులు? మనం ఆయన పోలికలో, ఆయన రూపంలో, ఆయన చేతుల చేత నిర్మించబడిన వారం మనం. ఆమేన్. ఏదో కలుగ్గా కంటే వచ్చిన వాళ్ళం కాదు, సూర్యుడా పుట్టు అంటే పుట్టిన వాళ్ళం కాదు, చంద్రుడా రా అంటే వచ్చిన వాళ్ళం కాదు, బొక్కలా రండి అంటే వచ్చిన వాళ్ళం కాదు. ఆయన ముద్ద తీసుకొని ముక్కు ఎట్టుండాలి, ఈ కళ్ళు ఎట్టుండాలి, ఈ రెప్పలు ఎట్టుండాలి, తలకెట్టుండాలి, ఈ వంకెలంకెలు తిరగాలి, ఈ రౌండ్గా తిరగాల.
ఆయనని పెడితే వచ్చిన వాళ్ళం మనం. ఆయనకి తెలియదే ఉంది, మనకేం భయం? దేవుని స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి భయపడనక్కర్ల మనం. ఆమేన్. ఈయన భయపడుతున్నాడేమో, అందుకే దేవుడు గుర్తెరిగి ఇస్సాకును బలపరుస్తున్నాడు. కుమారుడు, ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు నీవు జంకుతున్నావు? ఎందుకు నీవు అధైర్యపడుతున్నావు? వారు వస్తారని, నిందిస్తారని, తప్పిన ప్రతి దాన్ని తీసుకుంటున్నారని, నీకు సమృద్ధి లేదని మనసులో ఎందుకు మదన పడుతున్నావు? మదన పట్టానికి కాదు నేను పిలిచింది, మదన పట్టానికి కాదు నేను రమ్మంది, మదన పట్టానికి కాదు నీ తండ్రిని ఎన్నుకుంది. ఇదిగో నీ తండ్రిని ఆశీర్వదించడానికి నేను ఎన్నుకున్నాను. ఆమె నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి నేను ఎన్నుకున్నాను. కాబట్టి దేవుని ప్రియ సంగమా, మనము మదన పడనక్కర్లేదు, కానీ మన మదనాన్ని ప్రభువుకు తెలియజేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనని ఆశీర్వదించే దేవుడు. రెండవదిగా చూద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 1వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. బుక్ ఆఫ్ ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 17 వర్స్ 13. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, 1వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడొద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకురమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పము చేసుకొనుము. మూలిగే నక్క మీద తాటికేబట్టువంటిది కదా. ఇక్కడున్న పరిస్థితి ఏంటంటే, పాపం వాళ్ళకు ఒక్క రోజుకే ఉంది. ఆమె అనుకుంది, ఇక ఇది చేసుకొని తినేసి ఇంక నేను నా కొడుకు చచ్చిపోదాం అనుకునే లోపు ఈ లోపు దైవజనుడు వేసుకొని వచ్చాడు కదా. అసలే లేకుండా ఉంది, తినటానికి అంతంత మాత్రం ఉంది. ఇక దైవజనుడు వస్తే మనకేమో చాలా ప్రేమ కదా. అయ్యగారు వచ్చాడు, పాస్టర్ అయ్య వచ్చాడు అని చెప్పేసి, ఉన్నా లేకపోయినా పాపం ఎట్టో గట్ట సేవకులకి పెట్టాలని చెప్పేసి పెడతా ఉంటారు. మన సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా అట్టేటోళ్ళే, ఉన్నా లేకపోయినా పెట్టేవాళ్ళే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంతమంది ఉంటారు, వీడు వచ్చాడు రా నాయన, వచ్చాడు, వీడికి ఎంతగా తీయాలా దరిద్రుడు. మీరు కాదులే, మనసులో చాలామంది అనుకుంటారు, తెలుసు. దేవుని స్తోత్రం. అందుకు చెబుతున్నాం. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆయన కూడా వచ్చి ఎదురుగా నిలబడ్డాడు. సరే, ఏదో పెడితే తిందాం అనుకోవట్లేనా? ఏమంటున్నాడు? ఇత్తే తీసుకుంటే అదొక ఆనందం, ఏదైనా ఇచ్చాడు అనుకో తీసుకుంటే అదొక సంతోషం. కానీ నేను ఏమంటాడు? డైరెక్ట్ చెబుతున్నాడు. ఏమని? నువ్వు పోయి మొదట నాకు ఒక టప్పం చేసి, మనసులో ఎట్టుంటుందండి మీరు చెప్పండి? అసలే తినేసి చచ్చిపోదాం అనుకుంటుంటే ఈయనొచ్చి ముందు నాకు ఇయ్యండి అంటే ఎట్టుంటుంది? బాగున్నావు లేవుకో, ఆయన బాగా మంచి పాస్టర్వి అంటారా అనుకో. మీరు అనుకుంటారు లేదు, కానీ మరి ఇక్కడ పరిస్థితి అట్టాగే ఉంది. దేవుని స్తోత్రం. డైరెక్ట్ చెప్పాడు ఆయన. పాపం ఆయనకు బాగా ఆకలైనట్టుందేమో కదా. సరే, మొత్తం మీద ఆమె కూడా ఏమనుకోలే, చాలా మంచి విశ్వాసులనా, చాలా మంచి దేవుని సేవకులన్నా, దేవుని యొక్క బిడ్డలన్నా ప్రేమ. ఆమేన్. ఆయనకు ఆకలైందో ఆకలి కాలేదో తెలియటానికి అంతకుముందే బాగా దేవుని స్తోత్రం కలిగినాక కెరీతు వాగు దగ్గర మంచిగా తినొచ్చాడు. కాకువాలం చేత రొట్టెలో మంచి మొక్కలు తెచ్చిస్తే తిని అప్పటికే వచ్చాడు ఆయన. లేదా అక్కడ పైనే ఉంది. దేవుని స్తోత్రం. కాకువాలం చేత కెరీతు వాగు దగ్గరికి రొట్టె మొక్కలు మాంసం తీసుకొని వస్తే, పాపం కాకులు ఉపవాసం ఉండి తీసుకొని వస్తే శుభ్రంగా మెక్కి వచ్చినాడు ఆయన. చచ్చిపోయి ఆమె దగ్గరికి వచ్చి నాకు ఒక అప్పం చేయండి. మరి ఇంకేమనుకోవాలి, ఆయన్ని తినిపోతాడు కాకపోతే కదండి. అయినా కానీ అవి ఏమాత్రం వల్ల. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కోసారి ఇది మనల్ని పరీక్షించడానికే కూడా దేవుడు ఎలో చేస్తూ ఉంటాడు. నీకున్నటువంటి స్థితి, దేవుని మీద నీ యొక్క విశ్వాసం, దేవుని మీద నీ యొక్క నమ్మకత్వం, దేవుడిని ఆశీర్వదించే ముందు, దేవుడిని దీవించే ముందు, దేవుడు నీకు సమృద్ధినిచ్చే ముందు ఒక్కోసారి ఇలాంటి కఠినమైన పరిస్థితులు కూడా దేవుడు ఎలా చేస్తూ ఉంటాడు. అనుకుని టైంకి వస్తూ ఉంటారు. అది ఏదో తీసుకుందామనే లోపు ఏదో ఒక అవసరం వచ్చేస్తూ ఉంటుంది. ఏదో చేద్దాం అనుకునే లోపు ఒక ఉప్పిన పడ్డట్టు పడుతూ ఉంటుంది. అనుకోవాలి మనం. ఆమేన్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
స్తోత్రం చెప్పండి హల్లెలూయా. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. భయంకరమైనటువంటి శోధనలాగా. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఒక్కోసారి దేవుని స్తోత్రం కలిగిన గాక మన జీవితాల్లో మనం ఒక కార్యం మీద పోతూ ఉంటే అక్కడికి పోయేసరికి ఆ పని రివర్స్ అవుతుంది. ఎట్లా ఉంటుందంటే మనసు, ఇదేందిరా బాబు, ఈ పరిస్థితి ఏంటి, ఈ కర్మ ఏంటి, ఈ యొక్క స్థితి ఏంటి నాకు అని ఆందోళన పడిపోతూ ఉంటాం, నిరుత్సాహపడిపోతూ ఉంటాం. కానీ 15వ వచనంలో ఒక చక్కని మాట ఉంటుంది, చదవండి. 15వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆ ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచూ వచ్చిరే. స్తోత్రం చెప్పండి. ఏలియా చెబితే వినేది కాదామా? ఏలియా చెప్పటం ఎలాగ చెప్పాడు ఆయన? దేవుని స్తోత్రమ్మా, నాకొక అప్పము నీకొక అప్పం చేసుకోమని ఆ అప్పము నాకు ఇస్తే దేవుని స్తోత్రం కలిగిన గాక నీ ఇంట సమృద్ధి ఉంటుందని ఇశ్రాయేలు దేవుడే నీతో చెప్పమని చెప్పాడు. ఆ మాట నమ్మిందా దేవుని స్తోత్రం. ఆమె నువ్వు నా మాట్లాడి నమ్మనక్కర్లా, పక్కనోళ్ళు మాట్లాడమనక్కర్లా, ఇంటోళ్ళు మాట్లాడమనక్కర్లా. ఎవరి మాట నమ్మినా నమ్మకపోయినా నేను ప్రకటిస్తున్నా యేసయ్య మాట నీవు నమ్మితే దేవుని స్తోత్రం గొప్ప కార్యాలు చూస్తావు. ఆమె స్తోత్రం చెప్పండి హల్లెలూయా. నమ్ముట నీ వలన అయితే, కొంచెం గట్టి చెప్పండి, నేను ఎంత గట్టి కడుతుంటే మీరు అంటే అట్ట, నమ్ము వానికి సమస్తము సాధ్యం. స్తోత్రం. నీ పక్కన వాళ్ళతో చెప్పు, నమ్ముట నీ వల్ల అయితే. చెప్పు నీ పక్కన వాడికి, చెప్పు నీ పక్కన వాళ్ళు చెప్పు, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తం సాధ్యం. స్తోత్రం. అంతే, నువ్వు నమ్ము, కార్యాలు జరుగుతాయి. ఉద్యోగం వస్తుందని నమ్ము. ఆమేన్ హల్లెలూయా. వ్యాపారం ఆశీర్వదించబడుతుంది నమ్ము. పిల్లలు కలుగుతారని నమ్ము. ఆరోగ్యం కుదురుపడుతుంది నమ్ము. అభివృద్ధి వస్తుందని నమ్ము. సంఘం విస్తరించబడుతుంది నమ్ము. దేవుని స్తోత్రం. చూస్తావు కార్యాలు, అంతే. ఆమేన్. అక్కడ ఉపయోగించబడిన మాట నమ్ముట. వాళ్ళని అన్న కాడ చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. చిన్నదే ఆ మాట, మూడే మాట. వాళ్ళని ఈ చిన్నటి కాడే మనం అవుతాం. అయిద్దా? డౌట్ ఎప్పుడు కూడా వంకరగానే ఉంటుంది, చక్కగా ఎప్పుడు ఉండదు. పొరపాటును కూడా ఎక్కడ చూసినా, ఏ దేశంలో చూసినా, ఏ రాష్ట్రంలో చూసినా, ఏ తెగలో వంకర. దాని బుద్ధి అంతా ఎప్పుడు వంకర, ఎన్ని డౌట్లు పెడతా ఉంటుంది. డౌట్ వద్దు, డౌట్ వద్దు. డౌట్ పక్కన ఇట్టు. దేవుని స్తోత్రం. ఆమేన్. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఎనీ డౌట్ అంటాడు. ఏమంటాం మనం? నో డౌట్ సార్ అంటాం. అంటే క్లియర్ అయినట్టు. మరి ఒక మాస్టర్ అడిగితేనే ఎనీ డౌట్ అంటే అన్ని క్లియర్ సార్, ఓకే సార్ అంటామే. మరి అన్నిటిని సృష్టించినోడు, అన్నిటిని లెక్కించినోడు, అన్నిటిని తెలిసినోడు, అన్నిటిని ఎరిగినోడు, అన్నిటిని నిర్మాణం చేసినోడు ఎదుట ఎందుకు ఇంకా డౌట్? ఆమేన్. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. దేవుని స్తోత్రం కలిగింది గాక. భయపడనక్కర్లా. ఆమేన్. డౌట్ అక్కర్లా. మన దేవుడు కృప కలిగినోడు. ఆమేన్. మూసిన గర్భములను తెరవగలిగిన వాడు ఆయన. ఆమేన్ హల్లెలూయా. రహస్యములో, రహస్య స్థలాలలో దాగి ఉన్న ధననిధులను బయటకు తీసుకొచ్చే దేవుడు, కరుకు మార్గములను తిన్నగా చేసే దేవుడు, అగ్ని జ్వాలల గుండా వెళుతున్నా, సముద్ర మార్గముల గుండా వెళుతున్నా, దేవుడు జలములపై ప్రవహించిన జగడమారి వారు అనేకులున్నా, అనేక ఇబ్బందులు పెట్టేవారు అనేకులున్నా, ఇదిగో నీ తోడు యేసయ్య. దేవునికి స్తోత్రం. ఆయన నీకు తోడయ్యుండి నడిపించేటటువంటి దేవుడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఏమో నమ్మింది అంతే. దేవుని స్తోత్రం. నాకోటి చెయ్యి, నీకోటి చేసుకో, ఇంక చూడు అన్నాడు అంతే. దేవుని స్తోత్రం. మొట్టమొదటిగా చేసింది దేవుని స్తోత్రం, దేవునికి ఇచ్చింది దేవుడిగా. ఆ యొక్క దినములన్నీ కూడా అక్కడ రాయబడిన మాట చదవండి. దేవుని స్తోత్రం గలని కేవ రాశాడు 15వ వచనంలో, అనేక దినములు అతడును ఆమెయు ఆమె ఇంటి వారును. ఎంత ఆశీర్వాదం. ఒక్క రొట్టిచ్చావు నువ్వు, వీళ్ళు రొట్టెలు అంటున్నారు. దేవుని స్తోత్రం. ఆమె కాదు ఆమె పిల్లలు, ఆమె కాదు ఆమె కుటుంబీకులు, ఆమె కాదు ఆమెతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా భోజనము చేయించు వచ్చారు. ఎంత గొప్ప కృప కలిగిన దేవుడు అండి ఆయన. ఆమేన్. సమృద్ధిలోనికి నడిపించే దేవుడు. నీ విశ్వాసం ఇక్కడే కనబడుతుంది, కష్టకాలంలోనే.
ఆమె కీర్తన ఆ కీర్తన గుర్తురాట్లే, ఒక మాట ఉంటుంది, శ్రమల పాలై నేను దీనుడనయ్యాను. శ్రమలు ఎందుకంటే మనల్ని దీనులుగా చేసేది దేవుని అప్రోచ్ కావడానికే. కష్టం ఎందుకంటే దేవుని మీద ఆధారపడటానికే. కొరత ఎందుకంటే దేవుని మీద ఆధారపడటానికే. ఇబ్బంది ఎందుకంటే దేవుని యొక్క కార్యాలు చూడడానికే. దేవుని శోధన ఎందుకంటే ఆ శోధనలో సువర్ణంగా మార్చబడ్డానికే. కరువు ఎందుకంటే ఆ కరువులో దేవుని మీద ఇంకా మరీ క్షేమగా నీవు విశ్వాసాన్ని కనపరచడానికి. ఆమేన్. శోధన సహించు నరుడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై దేవుడిచ్చే జీవ కిరీటాన్ని పొందుతాడు. శోధనలో కిరీటం, శోధనలో ఆశీర్వాదం, శోధనలో సువర్ణంగా చేయబడతావు, శోధనలో దేవునికి మరీ సమీపంగా అవుతూ ఉన్నావు. లెక్కించాడు ఆయన, భయపడొద్దు. దేవుని స్తోత్రం. కరువని, సమస్యలని. ఆమేన్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొట్టమొదటిగా నీ ఆత్మీయ జీవితంలో నీకు ఆయన తోడుంటాడు. రెండవదిగా నీకు సంభవిస్తున్న ప్రతి కఠినమైన పరిస్థితులు నీకు తోడుంటూ మన వెనుకల్లో ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం.